భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని కొత్తగూడెం క్లబ్లో జిల్లా యువజన అండ్ క్రీడల శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జన్మదిన వేడుకల సందర్భంగా జిల్లా స్థాయి యువజనోత్సవ ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొని స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। అనంతరం జ్యోతి ప్రజ్వాలన చేసి జిల్లా స్థాయి యువజనోత్సవాలను ప్రారంభించారు। సంప్రదాయ జానపద నృత్యాలను జిల్లాలోని వివిధ కళాశాలల నుండి వచ్చిన విద్యార్థులు యువకులు పాల్గొని వారి కళా ప్రదర్శనలు ప్రదర్శించారు। ఈ సందర్భంగా జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి పరంధామరెడ్డి మాట్లాడుతూ మన దేశంలో కళలకు ఎంతో ప్రత్యేకత ఉందని వారసత్వంగా వచ్చిన ఆ కళా సంపదను మనం కాపాడుకోవాలని సూచించారు। ముఖ్యంగా మనందరం చూసుకున్నట్లయితే దేశాధినేతలు కూడా మన కళాకారుల యొక్క పర్ఫార్మెన్స్ చూసి ముగ్గులైతారు। మన బంజారాలు కానీ ఆదివాసుల నృత్యం కానీ ఎంతో అద్భుతంగా ఉంటాయి। అవి మన ప్రాంతానికి ప్రత్యేకం। కొమ్ముకోయ డ్యాన్స్ అంటే ముందు గుర్తొచ్చేది భద్రాచలం అంటే అగ్ని ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు గిరిజనులు। అలాంటి సాంప్రదాయ నృత్యాలు మనం కాపాడుకుంటూ యూత్ కూడా మనం, ఎందుకంటే ఈరోజు తెలంగాణ రావడంలో కూడా ఈ జానపదాల పాత్ర చాలా ఉంది కాబట్టి మనకెంతో జీవితంలో ఎంతో మన పాఠాలు నేర్పుతాయి। కాబట్టి మనందరం కూడా సమాజాన్ని మేల్కొల్పడానికి ఈ ఖచ్చితంగా ఈ కళాకారులు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది। కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించుకొని యూత్ అందరూ కూడా, ఇదంటే ఎవ్రీ ఇయర్ జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం ఎవరైనా పార్టిసిపేషన్లో తక్కువ కూడా నెక్స్ట్ ఇయర్ రెక్టిఫై చేసుకొని